విదేశాల్లో చదవాలనుకుంటున్నారా? అయితే విదేశ్ కన్సల్ట్ ని సంప్రదించండి. బాలికల హాస్టల్లో కీచకపరం అట. ఏలూరులోని ఓ సేవాశ్రమంలో కామాంధుడి స్వైర్యవహారం. గత కొన్నాళ్లుగా పదుల సంఖ్యలో బాలికలపై వార్డెన్ భర్త లైంగిక దాడి, ఫోటోషూట్లంటూ బాలికలను బయటికి తీసుకెళ్లే అత్యాచారం. ఏలూరు 2 టౌన్ పోలీస్ స్టేషన్లో బాలికల ఫిర్యాదు. నిందితుడికి స్థానిక ఎంపీ కార్యాలయ వ్యక్తుల వత్తాసు. బాలికలను భయపెట్టి కేసు నీరుగార్చే యత్నం. తూతూ మంత్రంగానే పోలీసులు విచారణ. ఇది మళ్ళా ఒకటి ఏలూరు అట. వార్డెన్ భర్త వాడు అక్కడ బాలికల హాస్టల్కి రావటం, ఫోటోషూట్లు అంటే బాలికలు తీసుకుపోవటం, అత్యాచారాలు చేయటం, బెదిరియటం. నాకు తెలిసి ఈ కేసులో ఏముండదు, ఎందుకంటే వాడు వీడియోలు తీసినా అని బెదిరిస్తారు. పోలీసు వాళ్ళు కూడా ఎవరైతే కంప్లైంట్ చేశారో వాళ్ళనే బెదిరిస్తారు. వాడి దగ్గర అన్ని వీడియోలు ఉన్నాయమ్మా, బయటకు వస్తాయి, మీ ఇష్టం, కేసు విత్డ్రా చేసుకోండి, దీని మీద మరీ ముందుకు పోతే మీకే నష్టం అని అటు తల్లిదండ్రులని అటు పిల్లల్ని బ్లాక్మెయిల్ చేస్తారు. ఈ కంప్లైంట్ ఎవడైతే అక్యూజ్డ్ ఉండో, అక్యూజ్డ్ భార్య వార్డెన్. ఎందుకంటే వాడు ముందు జాగ్రత్తగా రికార్డు చేసుకున్నాడు. ఆ రికార్డులు మేము బయట పెడతామంటే వీళ్ళు భయపడతారు. ఇక పోలీసులు కూడా చేసేది లేక చేతులు ఎత్తేసే కార్యక్రమం ఉంటుంది తప్ప ఈ కీచకపరం ఉన్న వాళ్ళని. వంగలపూడి అనిత గారు రాష్ట్ర హోంశాఖ మంత్రి, ఆమె ఏం చెప్పారు? బాలికలను కానీ మహిళలను కానీ విద్యార్థులను కానీ వేధించిన వ్యక్తులు వాళ్ళకి అదే ఆఖరి రోజు అన్నారు. ఎంతమందికి ఆఖరి రోజు అయింది? ఎంతమందికి ఆఖరి రోజు అయింది? మొన్న ఈ మధ్యకాలంలో ఒక మెడికల్ కాలేజ్, నర్సింగ్ కాలేజీలో సీసీ కెమెరాలు పెట్టిండు. వాడి కేసు ఎడిపోయింది తెలియదు, వాడికి ఆఖరి రోజు కాలే. ఇవాళ మళ్ళీ వీడు ఈ పని చేసిండు, కీచకపరం అట. మరి వీడికి ఆఖరి రోజు ఎప్పుడు ఆఖరి రోజు అయిద్దంటే ఎవడికి కాదు, ఉట్టిదే ఇదంతా. చెప్పడానికే మాటలు తప్ప చేసే దాంట్లో చిత్తశుద్ధి లేదు అనేది స్పష్టంగా కనపడుతుంది. నిజంగానే మీరు చెప్పిన పద్ధతిలో ఎవడైనా వేధింపులకు గురి చేసినోడికి అదే ఆఖరి రోజు అయి ఉంటే ఇగో ఈ జరగవు ఎపిసోడ్లు, ఈ స్టాప్ అయితే. ఆఖరి రోజు మీరు అన్న మాటలు అమలు చేస్తే ఇగో ఈ స్టాప్ అయితే, కానీ అమలు చేసే పరిస్థితి మీకు లేదు. మాటలకి కోటలు దాటుతున్నాయి కానీ చేతలకి గోడ దాటే పరిస్థితి లేదు.